నమస్కారం గోల్కొండ న్యూస్ స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. హైదరాబాద్ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మహానగర మణిహారం మెట్రో రైలు ఈ నెల 28న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. మెట్రో రైలు రాకతో హైదరాబాద్ ముఖ చిత్రం కొత్త రూపు సంతరించుకుంటోంది. అయితే మియాపూర్ నాగోల్ కారిడార్లలో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఆ వివరాలు మీకోసం. మహానగరంలో మెట్రో పరుగులు పెట్టబోతుంది. తొలిదశగా 32 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ పూర్తయింది. నాగోల్ మియాపూర్ మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉన్నాయి. మియాపూర్ నాగోల్ మధ్య ప్రయాణానికి ప్రస్తుతం దాదాపు 1 గంట 40 నిమిషాలు పడుతుంది. అయితే వర్షాకాలం అయితే ఇంత దూరం ప్రయాణం చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ మెట్రో రైల్లోనైతే 45 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మార్గంలో ఎక్కడో చోట నివాసం ఉంటే కార్యాలయాలకు, కళాశాలలకు రాకపోకలు సులభమవుతాయని చాలామంది భావిస్తున్నారు. నిజానికి మూసి, మురుగు, దుర్వాసన, దోమల కారణంగా నాగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాపురం ఉండేందుకు చాలామంది ఇష్టపడేవారు కాదు. మియాపూర్లో అద్దెలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న వారికి దృష్టంతా ఇప్పుడు నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ తదితర ప్రాంతాలపై పడింది. మెట్రో రాకతో మిగతా నగరాలకు భిన్నంగా రెట్టింపు ఉత్సాహంతో మహానగరం అభివృద్ధి చెందనుంది. ఈ జోన్లో అపార్ట్మెంట్లు, వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు, ఆఫీస్ స్పేస్ ఇలా అన్ని రకాల అభివృద్ధికి అవకాశాలుంటాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే విదేశాల్లో మాదిరిగా హైదరాబాద్ నగరం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందనుంది. మన దగ్గర ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో ఇటీవలే వాణిజ్యపరంగా ఎంతగానో ముందుకు దూసుకెళ్తుంది. కాగా ఈ తరహాలోనే భాగ్యనగరం కూడా ఆ నగరాల సరసన చేరనుంది. ఇలా ఉంటే ఒక పట్టణాల్లో మౌలిక వసతులు కల్పనతో పాటు రవాణా సంబంధిత అభివృద్ధికి ఉపయోగపడనుంది. మెట్రో రావడం వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గిపోవడంతో 30% ట్రాఫిక్ సమస్య తీరుతుందని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో వినియోగదారులు షాపింగ్ కోసం కేటాయించే సమయం సైతం సగానికి తగ్గనుందట. ఇదే ఫలితాలు హైదరాబాద్ మెట్రోతో నగర ప్రజలు పొందనున్నారు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయులను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం. త్వరలో మీ ముందుకు. సిరి సంపదల కన్నా ఆరోగ్యమే మిన్న. డాక్టర్ చింతనుంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. డాక్టర్స్ టైం మీ గోల్కొండ టీవీలో ప్రతి మంగళవారం. త్వరలో. ఎల్బీ నగర్ నుండి మలక్పేట మీదుగా వచ్చే మెట్రో కారిడార్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు పనులు వేగంగానే కొనసాగుతున్నప్పటికీ ఆ మధ్య మలక్పేట దగ్గర మెట్రో పిల్లర్ను నిర్మించేందుకు ట్రాఫిక్ని మళ్లించి మరీ పనులు పూర్తి చేశారు. కానీ ఇప్పటివరకు ఈ మార్గం గుండా కోటి, మొజంజాహి మార్కెట్ వయా అసెంబ్లీ ముందుగా లగ్డీ కపూల్ జంక్షన్ వరకు పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇక లగ్డీ కపూల్ నుండి అమీర్పేట జంక్షన్కు కూడా ఇంకొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ మార్గాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని ప్రజల నుండి డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ కారిడార్ను 2వ విడత అంటారో లేక విడతల వారీగా 3వ విడత అంటారో చూడాలి మరి. ప్రస్తుతం మాత్రం 30 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రయాణించడానికి సిద్ధమైంది. మొత్తం 72 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా ఆయా ప్రాంతాల్లో ఇంకా పనులు పూర్తి కాలేదు.
వాటికి ఇంకా ఎంత సమయం పడుతుందో ఇంకా స్పష్టత మాత్రం ఇటు మెట్రో అధికారులు కానీ అటు ప్రభుత్వం కానీ ఇంకా ఏమీ చెప్పలేదు. కానీ ప్రస్తుతం ప్రారంభమవుతున్న మెట్రో మార్గాన్ని ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో రానున్న రోజుల్లో తేలిపోతుంది. ఇవే గోల్కొండ న్యూస్ స్పెషల్ ఫోకస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ గోల్కొండ న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు. ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయులను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం. త్వరలో మీ ముందుకు.